అమ్మయ్య ఇక్కడ గాడి దగ్గరకు వచ్చేసాను. హాయ్, దిస్ ఇస్ సూర్య అనకర్లా. అనుకోకుండా ప్రయాగరాజ్కు బయలుదేరాల్సి వచ్చింది మా స్నేహితులతో పాటు. సో వెళ్తున్నాము ట్రైన్ వెళ్ళి. ఇదిగో నాది అప్పర్ బెర్త్, పైన బ్యాగు దుప్పటి అన్నీ పెట్టుకున్నాము, వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ అన్నీ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారన్నీ. ఇదిగో చూడడానికి ట్రైన్ అలా స్పెషల్ ట్రైన్ అంటే ఏమనుకున్నాను, నార్మల్గానే ఉంది, కామన్గా పాతది. చోట స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్. ఏమైనా కూలింగ్ తీసుకుందామని వెళ్ళాను. దిగి మొత్తం అలా వాకింగ్ చేసుకుంటూ చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉన్నాను. టార్సీ అనేటటువంటి స్టేషన్లో నుంచి ఎక్కుదాం అనుకున్నాం మామూలుగా. దేవుడి దయ వల్ల మాకు డైరెక్ట్ ట్రైన్ దొరికింది కడప నుంచి. ఇది మన అవతారము. ఇంకా ఇక్కడ వెళ్ళగా చూడండి, మళ్ళీ లైట్స్ అన్నీ ఉన్నాయి. మేము పెద్దగా స్టేషన్లో ఏం పెద్దగా లేదు. ఇది వేరే స్టేషన్, రిటర్న్స్ కూడా కాదు. సరే అలా వెళ్తున్నాను. ఇక్కడ కూలింగ్స్ కోసం వెళ్ళాను, ఏదైనా తీసుకుందామా ఎందుకులో కూల్ టైం కదా అనుకునే టైంకి ట్రైను కదిలింది. వెంటనే ఇంక నేను కూడా అయ్యో మళ్ళీ మిస్ అవుతుందని పరిగెత్తుకుంటూ ఎక్కాను. ఇందులో సస్పెన్స్ ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చి వెంటనే డోర్ వేసాడు తెలియక. ఎవరు లేరులని డోర్ వేసాడు మా ఫ్రెండ్. కాకపోతే నేను ఎలాగో మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యాను. ఇదిగో ఇలా ట్రైన్ వెళ్తుంది. అఫ్కోర్స్ ట్రైన్ స్పీడ్ వెళ్ళేటప్పుడు ఎక్కలేదులేండి, స్లోగా మూవ్ అయ్యేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. లేదంటే అమ్మో అంత ధైర్యం నాకు లేదు. బలార్ష్ అంట, ఎస్ బలార్ష్ వెళ్ళాము. ఎన్నో అనుభూతులు ఫ్రెండ్స్, చాలా రకరకాల అనుభూతులు, చాలా కష్టాలు పడ్డాము. నిజానికి ఈ యొక్క ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు చెప్తాను, అక్కడైతే బస్సులు ఉండవు మనకి. మనం బయట వెళ్ళాల్సింది, కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. వాటర్ కూడా కొనుక్కొని తాగాలి, ఎక్కడే కానీ నీళ్ళు దొరకవు. రూమ్ కొనాలంటే, రూమ్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. వెళ్ళాను, చాలా ఇబ్బందులు పడ్డా. ఈ ప్రయాగరాజ్ స్టేషన్లో దిగి లగేజ్ సర్దుకొని వెళ్తున్నాము. జనాలు ఆల్రెడీ చూడండి ఎంతమంది జనాలు వెళ్తున్నారో పైనుంచి. సో ఇక్కడ జనసందోహం ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఢిల్లీలో తొక్కిసలాట జరిగి చనిపోయారని కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అంటే జాగ్రత్త, ఎక్కడ వెయిట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోవాలి బయటికి అని. మేము లగేజ్ తీసుకొని వెళ్తున్నాము. అక్కడ ఆటోలో అడిగితే మంచిగా 100 రూపాయలు తీసుకుంటున్నారు. మహా అంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా లైటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. జనాలు కుప్పలుగా వెళ్తున్నారు. అక్కడ మనం ఆటో అని అడ్రస్ అడిగామనుకో, వాడి వ్యాపారం దెబ్బతింటుంది అనేది వాడు అస్సలు అడ్రస్ చెప్పడు. మనం వెనుక వైపు వెళ్ళాలంటే వాడు ఇట్లా ముందు వైపు ఎడమవైపు వెళ్ళాలంటే కుడివైపు తిప్పి మొత్తం తిప్పుకొని మళ్ళీ ఎడమవైపు వస్తుంది. అలా చేశాడు. ఇది గంగా యమున సరస్వతి వారి యొక్క గుడి. బాగా లైటింగ్స్ అయితే పెట్టారు. 12 వరకే అన్నారు, కానీ 12 వరకు కాదు ఫ్రెండ్స్. బాగా అందరూ కలిసి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మునిగి రావచ్చు నీళ్ళల్లో. అంతా మొత్తం లైటింగ్ బాగా పెట్టారు. ఆ లైటింగ్ ఒకటే నచ్చింది నాకు బాగా. ఇది నేను ఇక్కడ ఆర్చ్ ఒకటి ఉంది. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ నుంచి ఆ రోడ్డు దాటి వెళ్తే అక్కడ మనం లోపలికి ఘాట్ దగ్గరికి వెళ్ళచ్చు, అరేల్ ఘాట్ అని. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళడం వరకు బాగానే వెళ్ళాము. లోపలికి జనాభా ఎక్కువ ఉన్నారు. నైట్ 12 వరకే అని చెప్పారు. మేము 2:30, 4 అట్లా వెళ్ళాము అక్కడికి. వెళ్ళి లోపలికి వెళ్ళి అంత జన సందోహాన్ని చూశాను. ఇదే ప్రయాగరాజ్. సో ఇక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ని కూడా తీసుకుని అందరం కలిసి వెళ్ళాము. నిజానికి మేము చేసిన పెద్ద సాహసం ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళు ఇవి వాటర్ బాటిల్స్ అండి, 5 లీటర్లవి. ఇవి ఆకలి కదా ఏదొకటి సప్పగా ఉంటుంది. సరే ఇంకా మళ్ళీ ట్రైన్ చోట దిగలేదు ట్రైన్ వెళ్ళాను.
ఇది కరెక్ట్ ఫ్రెండ్స్, ఎక్కడో కాదు. సో మా ఫ్రెండ్కు వెళ్ళాలనుకున్నటువంటి కండక్టర్ అతను ఆ యొక్క ప్రయాగరాజ్కి దిగాను. చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు, తప్పించబోయి చూడండి ఎంతమంది. సో అతను ఇలా జరిగే తొక్కుసలాట జరిగి ఢిల్లీలో 20 మంది, ఇక్కడ ఒక 60 మంది చనిపోయారు. కొన్ని చనిపోయారు కానీ అది బయటకు రావడం లేదు, కొన్ని రికార్డ్స్. సో ధైర్యంగా వెళ్ళాము. అంటే రైల్వే స్టేషన్లో కాదు, బయట అంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఇక్కడికి వెళ్ళాం. చూడండి ఎంతమంది జనాలు. మేము అది చూసాం. సరిగ్గా 2 గంటలకు చేరాను. నది గంగా నది మొత్తం. ఇదే ప్రయాగరాజ్ ఈ త్రివేణి సంగమం కాడికి అమృత వెళ్ళాలంటే బిందువు పడినటువంటి. ఇదిగో మనం బ్రష్ పట్టుకొని తిరుగుతున్నాము, ఎందుకంటే నేను కనిపించాలి కదా. అదో మా బావ, వేరే అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బావ ఆయన. ఇక్కడికి వచ్చాము. అక్కడికి వెళ్ళాలంటే ఇంకంతా ఎంక్వైరీ చేద్దాము, ఎలా వెళ్ళాలి, డైరెక్ట్ వాకింగ్ వెళ్ళాలా లేదంటే కన్నా ఇక్కడికి బోట్లో వెళ్దామా త్రివేణి సంగమం ఘాట్కి అని చెప్పి మా ఫ్రెండ్స్ కనుక్కోవడానికి వెళ్ళారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం అక్కడ ఉన్నాము. సో ఇక్కడ అన్ని కార్లు అన్నీ వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయో మాకే తెలియదు, అడ్రస్ మాకు తెలియదు. సరే అందరినీ అలా అలా అడుగుతూ వెళ్దాం అని చెప్పి ధైర్యంగా మేము వెళ్ళాము. ఇది ఎంక్వైరీ, ఎవరైనా తప్పిపోతే అక్కడికి వచ్చి అనౌన్స్ చేసుకొని తప్పైన వాళ్ళను తిరిగి చేరవచ్చు. ఇక్కడ అది ఎంక్వైరీ పెట్టారు. ఇంకా మేము వెళ్ళి ఒక టీ కాఫీ తాగి అమ్మా అబ్బా, ఇక్కడ రావాలంటే మంచి పవర్ ఉండాలి, అదృష్టం ఉండాలి. అబ్బా లోపలికి వెళ్ళాము. చూడండి ఇక్కడల్లా, ఇక్కడికి వెళ్ళి లోపల అంతా లైటింగ్స్ అయితే భలే ఉన్నాయండి. మొత్తం బాగా మొత్తం లైట్స్ అని ఫ్లడ్ లైట్స్ లాగా క్రికెట్ స్టేడియం ఉన్నట్లు బాగా చేశారు. ఇంకా అక్కడికి వెళ్తే బోట్లో వెళ్ళాలంటే మనిషికి 1000 రూపాయలు, మనిషికి అంటే కాదు, ఒక మనిషికి 300 400 తీసుకుంటున్నారు. పోను 400 రాను 400. ఇది మా ఫ్రెండ్. సో వెళ్ళాము. తర్వాత మిగతా పాటు రెండో పాటలో చూద్దాం.